నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. హైదరాబాద్ లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ హవా మొదలైనట్టు కనిపిస్తా ఉంది. ఈ రోజు 14వ తేదీన కూడా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జంజీ మొత్తం ఏకం కాబోతా ఉన్నారు. అక్కడ లక్షలాది మందితో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు రుచిత్ ఆశా కమల్. బ్రదర్ చెప్పండి, ఏం జరగబోతుంది? మన జంతర్ మంతర్ లో జరిగినట్టు సీనియర్ రిపీట్ కాబోతుందా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? అంటే జంతర్ మంతర్ లో జరిగిన సీన్ రిపీట్ అవుతుందా అనే ప్రశ్నకి మీరు కూడా ఇందాక లక్షల మంది అని అన్నారు. లక్షల మంది ఏం కాదు, ఇది ఒక గ్యాదరింగ్ మాత్రమే ఖచ్చితంగా. ఎందుకంటే షార్ట్ నోటీస్ లో జరగబోతుంది కాబట్టి ఒక గ్యాదరింగ్ లెక్క చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో కూడా చేస్తాము. ఇది ఒక గ్యాదరింగ్ అంటే ఒక విధంగా ఎవరైతే ఆలోచన పరులు ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేయడానికి జరుగుతున్న ప్రయత్నము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో చేస్తాం. అంటే ఇక్కడ ఎవరైతే జంజీ అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీలో పాల్గొన్న వారందరూ కూడా అసలు దేశానికి సంబంధించిన వాళ్ళు అంత దేశ ద్రోహులు. ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు వినిపిస్తా ఉన్నాయి, పాలస్తీనా జిందాబాద్ నినాదాలు వినిపిస్తా ఉన్నాయి. వీళ్ళంతా నిజంగా పేపర్ లీక్ కోసం వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళంతా అసలు జంజీ యువత కాదు, వీళ్ళు చాలా తక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు అంటూ కూడా రకరకాల మాటలు వినిపిస్తాయి సోషల్ మీడియాలో. ఏం చెప్తారు? దేశభక్తి పాఠాలు నాకు నేర్పియొద్దు. ఫస్ట్ దేశభక్తి పాఠాలు నాకు నేర్పిస్తారా? మన మూసీ నదిలా 30 దగ్గర 30 భారతదేశం జెండాలు మునిగిపోతే దాన్ని తీసి రికవర్ చేసి నీట్ గా వాటిని డిస్పోజ్ చేసింది ఎవరు? మాకు నేర్పిస్తారా దేశభక్తి పాఠాలు? అసలు రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ప్రేమిస్తున్న యువకులు ఎవరైనా ఉన్నారంటే 21 సంవత్సరాలకి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంత చిన్న ఏజ్ లో రాజ్యాంగం గురించి లేకపోతే భారతదేశ వ్యాప్తంగా అసలు భారతదేశ రిసోర్సెస్ ని, అంటే మన దేశంలో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అడవులు కానీ కొండలు కానీ నదులు కానీ వాటిని మొత్తం కూల్చేస్తుంటే అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు బయట దేశంలో ఉన్న కార్పొరేటర్లకి తొత్తులుగా మారి మమ్మల్ని దేశద్రోహులు అంటారు. భగత్ సింగ్ పుస్తకాలు చదివిన వాళ్ళం, భగత్ సింగ్ సొంత ఏదైతే నినాదాలు ఉన్నాయో వాటిని మళ్ళీ చెప్తున్న వాళ్ళం. మాకు దేశభక్తి పాఠాలు నేర్పియొద్దు వీళ్ళు. దేశభక్తి ఒకవేళ వాళ్ళకు ఉంటే భగత్ సింగ్ పుస్తకాలు చదివి భగత్ సింగ్ దృష్టికోణం అర్థం చేసుకొని వాళ్ళ ముందుకు వెళ్తారు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీలో ఉండే కాక్రోచ్ కాబట్టి ఎట్టు కొడితే పోతే ఎంత కాక్రోచ్లు అంటూ కూడా సోషల్ మీడియా బీజేపీ నాయకులు కొంచెం రకరకాలుగా కొంచెం ఫోటోల్లో కూడా సెట్ చేసి పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఏం చెప్తారు దీనికి సంబంధించి వాళ్ళ యొక్క మాటలు? హిట్ కొడితే కాక్రోచ్ వస్తుంది. కాక్రోచ్ అడిగిన ప్రశ్న రావదు. కాక్రోచ్ ఏ అంశం గురించి అయితే నిరసన చేస్తుందో అది రావదు. హిట్ కొడితే నేను చస్తానేమో, బుల్లెట్ తోని నన్ను కాలిస్తే నేను చస్తానేమో, కానీ ఆల్రెడీ చనిపోయిన 5 మంది విద్యార్థుల కుటుంబాలకి ఎట్లా నువ్వు నష్టపరిహారం ఇస్తావు? ఆ 5 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ సీరియస్ గా గవర్నెన్స్ ని చేయకపోవడం వల్లనే కదా. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా నీటి పరీక్షని సీరియస్ గా కన్సిడర్ చేయకపోవడం వల్లనే 5 మంది చనిపోయినారు. కాబట్టి హిట్ కొడితే ఈయన చస్తాడు, ఆయన చస్తాడు, ఈ పురుగు చస్తుంది, ఆ పురుగు చస్తుంది కాదు. నువ్వు ఏం కొడితే ఈ వ్యవస్థ మారుతుందో అది చెయ్యి. ఫస్ట్ దాని మీద ఫోకస్ ఉండాలి. ఫస్ట్ చదువుకోమని చెప్పాలి వీళ్ళని. మనం దేశభక్తి గురించి ఇంత డైలాగులు మాట్లాడుతారు, భగత్ సింగ్ పుస్తకాలు చదవాలి వీళ్ళు ఫస్ట్. అంటే నీట్ యాజమాన్యం చేసే తప్పుకి ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ముడిపెడతాం, ఎందుకు అతను రాజీనామా చేయాలంటూ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టరే అకౌంటబిలిటీ తీసుకోవాలి. రైల్వే మినిస్టర్ రిజైన్ చేయాలా? మరి నీట్ పేపర్ లీక్ అయిపోతే రైల్వే మినిస్టర్ చేయాలా? సో అదే ఎడ్యుకేషన్ మినిస్టరే రిజైన్ చేయాలి ఖచ్చితంగా. ఏం తెలియజేయబోతున్నారు? 14వ తేదీన ఇంత సంఖ్యలో కూడా మీ జంజీవత రాబోతుంది, అసలు ఏం జరగబోతున్నారు? బరాబర్ దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే పాలక వర్గం ఉందో వాళ్ళకి చెప్పబోతున్నాం దట్ హైదరాబాద్ ఆల్సో రిజెక్ట్స్. ఎట్లయితే ఢిల్లీ రిజెక్ట్ చేసిందో, ఎట్లయితే నిన్న పూణే రిజెక్ట్ చేసిందో, రేపు అహ్మదాబాద్ రిజెక్ట్ చేయబోతుందో అట్లనే మేము కూడా వీఆర్ రిజెక్టింగ్ ద మోడల్. అంటే ఏదైతే మోడల్లో వీళ్ళు పేపర్ లీక్ చేసుకుంటూ పోతాము, సిబిఎస్ఈ వెబ్సైట్ ని ఎంత ఫ్రీగా వదిలిపెడతామంటే ఎవడైనా హ్యాక్ చేయొచ్చు, ఎవడైనా మార్కులు ఎడిట్ చేయొచ్చు, అట్లా పెడతాము అని అంటే ఆ మోడల్ ని మేము వ్యతిరేకిస్తున్నాం.